స్వాగతం ఓ జనులారా సుమస్వాగతం ఓ దైవ జనమ స్వాగతం ఓ జనులారా సుమస్వాగతం ఓ దైవ జనమ రండి యేసుని కొనియాడి రండి యేసుని కొనియాడి రక్షణ పొందగా ఈ బలిలో రక్షణ పొందగా ఈ బలిలో స్వాగతం ఓ జనులారా సుమస్వాగతం ఓ దైవ జనమా యావే దేవుని అనురాగం ప్రజలకు రక్షణ ఆత్మబలం యావే దేవుని అనురాగం ప్రజలకు రక్షణ ఆత్మబలం ప్రేమ నేర్పిన ప్రభు యేసు ప్రేమ నేర్పిన ప్రభు యేసు ప్రాణ సమర్పణ ఈ యాగం ప్రాణ సమర్పణ ఈ యాగం స్వాగతం ఓ జనులారా సుమస్వాగతం ఓ దైవ జనమా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజ మాదాను జార్జి కార్మెలమ్మ కుటుంబంలో బాల వికాసు, సృజిత, అరవిందు మరియు కుమార్తెలు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాండ్రు, కుటుంబంలో చనిపోయిన ఇన్నయ్య, లోద్దమ్మ, ఆరోగ్యయ్య, శ్రీవమ్మ, పెద్ద జార్జి, జతృతమ్మ వీరి ఆత్మలు శాంతి కలగాలని, వీరికి దేవమాత దీవెనలు కలగాలని, అనుకున్న పనులు నెరవేరాలని దేవుని వేడుకుంటూ దివ్య పూజ మాదాను జార్జి శ్రీవమ్మ కుటుంబంలో ఫాదర్ అనిల్ కుమారు, జోజప్ప, అర్పిత, అభివరను, అభినందన్, లుద్మేరి, సృజీలియా, ఆదర్శ్ వీరికి మంచి ఆరోగ్యము, పైరు పంటలు బాగా పండాలని పూజ మరియు ఫాదర్ అనిల్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు కలగాలని పూజ. ఈరోజు మొదటి సంవత్సరికాన్ని జరుపుతున్నటువంటి బెన్ సింగర్ గారి ఆత్మశాంతి కలగాలని పూజ. వీరి యొక్క తలంపులు, ఉద్దేశాలు నెరవేరాలని ఆ దేవాతి దేవుణ్ణి దివ్య బలి పూజలో ప్రత్యేకముగా ప్రార్థించుదాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య 25వ ఆదివారం దేవుడు మనందరికీ కూడా ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఆ ప్రశ్న ఏంటంటే, మనం సంపాదించే ధనం, మన ఆలోచన విధానం ఇవన్నీ కూడా దేవునిలో ఐక్యమై జీవిస్తూ ఉన్నప్పుడు మనందరం కూడా ఆ యొక్క స్వర్గరాజ్యానికి, ఆ పరలోక రాజ్యం వైపు మనం పయనించినప్పుడు అవి ఇంకా సఫలీకృతం అవుతూ ఉంటాయి. ఆ విధంగా మనందరం కూడా జీవించాలని దేవుడు మన దైనందిన జీవితంలో ప్రతినిత్యం మనం చేసే పనులలో ప్రతి దాంట్లో కూడా మనం దేవుని యొక్క హస్తాన్ని చూస్తూ, దేవుని యొక్క హస్తం పట్టుకొని నడిచినప్పుడు మనల్ని దేవుడు ఇంకా ముందుకు నడిపిస్తాడు. ఆ విధంగా నడవడానికి కావలసినటువంటి శక్తిని, ధైర్యాన్ని, బలాన్ని మనకు దయచేయమని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేసుకుంటూ మనం చేసిన తప్పిదాలను ఒప్పుకుందాం. లోకమే శోకమై బ్రతుకు శూన్యమై పాపమే అంధకారమై నన్ను పడద్రోసే శరణమనే నా యేసు
నీ పాదాలు తాకేనా శరణమని నా యేసువా నీ పాదాలు తాకేనా లోకమే శోకమై బ్రతుకు శూన్యమై కోపగించకు నా తండ్రి నా లోపములు చూచి శాపబంధము త్రుంచి వేసి నన్ను కావుమయా కోపగించకు నా తండ్రి నా లోపములు చూసి శాపబంధము త్రుంచి వేసి నన్ను కావుమయా నాలాపమే నా ఆలాపనై నీ హృదయాన్ని తాకేనా లోకమే శోకమై బ్రతుకు శూన్యమై సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి. దివినేలు మహారాజుకే మంగళం భువి నీల సాద్గులకు సమాధానము 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 దేవాతి దేవా పరలోక రాజా దయా సంపన్న ఓ శక్తిమంత దేవాతి దేవా పరలోక రాజా దయా సంపన్న ఓ శక్తిమంత మా స్తుతి మహిమా గణారాధన మా స్తుతి మహిమా గణారాధన అర్పింతుమో అనవరతం పొగడెదమో మీ మహావైభవం పాడెదమో వందన గీతం వందన గీతం దివినేలు మహారాజుకే మంగళం భువి నీల సాద్గులకు సమాధానము 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 నరరూపధార ఓ క్రీస్తు రాజా మా మధ్య ఉన్న ఓ గోరె పిల్ల నరరూపధార ఓ క్రీస్తు రాజా మా మధ్య ఉన్న ఓ గోరె పిల్ల పాపలోకమున మన్నించు ప్రభువా పాపలోకమున మన్నించు ప్రభువా దయతోడమమ్మో కాయుమో దేవా పొగడెదమో ఈ మహావైభవం పాడెదమో వందన గీతం వందన గీతం దివినేలు మహారాజుకే మంగళం
భువి నీల సార్వులకు సమాధానము 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 పితపీఠానికి కుడి ప్రక్కన అతిరోహించిన ఓ మహారాజా పితపీఠానికి కుడి ప్రక్కన అతిరోహించిన ఓ మహారాజా పిత పవిత్రాత్మలతో సహా పిత పవిత్రాత్మలతో సహా సకలము స్తుతించెదం సకలము స్తుతించెదం పొగడెదము మీ మహావైభవం పాడెదము వందన గీతం వందన గీతం దివినేలు మహారాజుకే మంగళం భువి నీల సార్వులకు సమాధానము సమాధానము సమాధానము. పోలిశెట్టి జోసఫ్ మరియమ్మ కుటుంబంలో పోలిశెట్టి ప్రభాకరు, షర్మిల, భాస్కరు, కవిత, మనవరాలు మనవళ్ళు, సిస్టర్ స్పందన, వీరి కుటుంబంలో శాంతి సమాధానము మంచి ఆరోగ్యం కొరకు పూజ. ప్రార్థించుదము. సమస్తమునకు సృష్టికర్తవును ప్రభువునైన ఓ సర్వేశ్వర, మమ్ము కనికరముతో చూడుము. మీ మీద దయ చూపి మీ సోదర ప్రేమను దయా పునాదులపై స్థిరపరిచితివి. మేము మీ ఆజ్ఞలను పాటించుచు నిత్య జీవమునకు అర్హులమనట్లు కృపచూపుము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. దీనుల తల మీద కాలు మోపుతూ పేదలను నాశనము చేయవరలారా వినుడు. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. దీనుల తల మీద కాలు మోపుతూ పేదలను నాశనము చేయవరలారా వినుడు. అమావాస్య ఎప్పుడు ముగియును? మనము ధాన్యము అమ్ముకొనవలను గదా. విశ్రాంతి దినం ఎప్పుడు దాటిపోవును? మనము మరలా గోధుమలను అమ్ముకోవలను గదా. అప్పుడు మనము పొలమానములను తగ్గింపవచ్చును, తూకములను హెచ్చింపవచ్చును, దొంగ త్రాసులతో జనులను మోసగింపవచ్చును, తాలు గోధుమలను కూడా ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చును. బాకీలు చెల్లింపలేని పేదలను, ద్రవ్యమునకు చెప్పుల జోడు వెల కూడా చెల్లింపలేని పేదలను కొనవచ్చును. అట్లే తచ్చు ధాన్యమును అమ్ముకోవచ్చునని మీరు ఎంచుచున్నారు. కానీ ఇజ్రాయేలు దేవుడైన ప్రభు ఇట్లు భాష చేసెను, నేను వారి పాపకార్యములను విస్మరింపను. ఇది ప్రభు వాక్కు. కాచుకొనియున్నాను ప్రభువాని వాక్యముకై, నే కాచుకొనియున్నాను ప్రభువాని వాక్యముకై. జీవజలములలో నన్ను నడిపించే నీ చల్లని వాక్కుకై, జీవజలములలో నన్ను నడిపించే నీ చల్లని వాక్కుకై.
మాట్లాడు మా దేవా నీ జీవపు పలుకులు మాట్లాడు మా దేవా నిత్య జీవపు ఊటలు మాట్లాడు మా దేవా నీ జీవపు పలుకులు మాట్లాడు మా దేవా నిత్య జీవపు ఊటలు ఇర్మియా నీ వాక్కును భుజించగా ఆ హృదయము ప్రబోధమాయెను ఇర్మియా నీ వాక్కును భుజించగా ఆ హృదయము ప్రబోధమాయెను నీ వాక్కును నేను ఆలించగా నాలోని పాపము పోయెను నీ వాక్కును నేను ఆలించగా నాలోని పాపము పోయెను మాట్లాడు మా దేవా నీ జీవపు పలుకులు మాట్లాడు మా దేవా నిత్య జీవపు ఊటలు. మానవులందరి రక్షణ కొరకు దేవునకు ప్రార్థనలు అర్పింపవలెను. రెండవ పట్టణము పునీత పౌలు తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. ప్రియ స్నేహితుడా, అన్నిటికంటే ముందు మానవులందరి కొరకు దేవునకు విన్నపములను ప్రార్థనలను మనవులను కృతజ్ఞతలను అర్పింపవలనని విన్నవించుచున్నాను. మనము సత్ప్రవర్తనతోనూ సంపూర్ణమగు దైవభక్తితోనూ ఎట్టి ఒడిదుడుకులు లేని ప్రశాంత జీవితము గడుపుటకై రాజుల కొరకును తదితర అధికారులందరి కొరకును అట్టి ప్రార్థనలు సలుపవలెను. అది ఉత్తమమును మన రక్షకుడగు దేవునికి ఆమోదయోగ్యమును అయినది. మానవులు అందరూ రక్షింపబడవలననియు సత్యమును తెలుసుకొనవలనని దేవుని అభిలాష. దేవుడు ఒక్కడే. దేవుని మనుషులను ఒకచోట చేర్చు మధ్యవర్తియు ఒకడే. ఆయనే మనుషుడైన క్రీస్తు యేసు. మానవాళి రక్షణకై క్రయధనముగా ఆయన తనను తాను అర్పించుకొనెను. మానవులందరూ రక్షింపబడవలనని దేవుని కోరిక తగిన సమయమున నిదర్శనమాయెను. అందువలననే దీనికి నేను ప్రచారకునిగాను అపోస్తలునిగాను అన్యులకు విశ్వాసమునందును సత్యమునందును బోధకునిగాను నియమింపబడితిని. నేను అసత్యమాడుటలేదు, యథార్థమును మాత్రమే చెప్తున్నాను. ఎల్లెడల పురుషులు క్రోధము గాని తర్కము గాని లేకుండా చేతులు మోడ్చి భక్తితో ప్రార్థింపవలనని నేను కోరుచున్నాను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ నామమునా మధుర సంగీతము, నీ వాక్యమునా జీవన వేదము. నీ నామమునా మధుర సంగీతము, నీ వాక్యమునా జీవన వేదము. హల్లెలూయా 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 హల్లెలూయా. దీనాత్ములు ధన్యులు, దేవుని రాజ్యం వారిది. శోకాత్ములు ధన్యులు, ఓదార్పు వారు పొందే
చంద్రులే ఆగినా కాలాలు మారినా సూర్య చంద్రులే ఆగినా మారదు నీ జీవవాక్యం మారదు నీ ప్రేమ వాక్యం హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను వందరుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 10వ అధ్యాయము 1 నుండి 13 వచనములు. యేసు తన శిష్యులతో ఇట్లు చెప్పెను. ఒక ధనవంతుని వద్ద గృహ నిర్వాహకుడు ఒకడు ఉండెను. అతడు యజమానుని సంపదను వృధా చేయుచున్నాడని అతనిపై నేరము మోపబడెను. యజమానుడు అతనిని పిలిచి, నిన్ను గూర్చి నేను వినుచున్నది ఏమిటి? లెక్కలు అప్పగింపుము. ఇకపై నీవు గృహ నిర్వాహకుడుగా ఉండుట వీలు పడదు అని చెప్పెను. అతడు లోలోపల ఇట్లు అనుకొనెను, ఇప్పుడు నేనేమి చేయుదును? యజమానుడు నన్ను ఈ పదవి నుండి తొలగించుచున్నాడు. శ్రమించుటకు నాకు శక్తి లేదు, బిచ్చమెత్తుటకు నాకు సిగ్గుగా ఉన్నది. గృహ నిర్వాహకం నుండి తొలగించబడినప్పుడు అందరి వలన ఆశ్రమం పొందుటకు నేను ఇట్లు చేసేదను. యజమానుని రుణస్థులను ఒక్కొక్కరిని పిలిచి, మొదటి వానితో, నీవు నా యజమానునికి ఎంత రుణపడి ఉన్నావు అని అడిగెను. వాడు 100 మనుగుల నూనె అని చెప్పెను. అప్పుడు అతడు వానితో, నీ రుణప్రత్తము తీసుకొని వెంటనే దానిపై 50 అని వ్రాసుకొనుము అని చెప్పెను. అంతటా అతడు రెండవ వానితో, నీవు ఎంత రుణపడి ఉంటివి అని అడిగాను. వాడు 100 తూముల గోధుమలని బదులిచ్చాను. అప్పుడు వానితో, నీ రుణపత్రము తీసుకొని 80 అని వ్రాసుకొనుము అనెను. ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా వర్తించినందులకు యజమానును మెచ్చుకొనెను. ఏలయనా ఈ తరము ఈ లోక సంపదలై ప్రజలు వెలుగు సంబంధికుల ప్రజల కంటే యుక్తిపరులు. అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకొనుడు. ఏలయనా ఆ సొమ్ము గతించినప్పుడు వారు నిత్య నివాసంలో మిమ్ము చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. స్వల్ప విషయములలో నమ్మదగినవాడు గొప్ప విషయములలో నమ్మదగిన వాడుగా ఉండును. అల్ప విషయములలో నమ్మదగిన వాడు గొప్ప విషయములలో నమ్మదగిన వాడుగా ఉండును. కనుక ఈ లోక సంపదల యందు మీరు నమ్మదగిన వారు కానిచో పరలోక సంపదలు ఎవడు మీకు అప్పగించును? పరుల సొమ్ముల విషయములో మీరు నమ్మదగిన వారు కానిచో మీ సొంతమైనది మీకు ఎవడు ఇచ్చును? ఏ సేవకుడును 2 యజమానులను సేవింపజాలడు. ఎలైనా వాడు ఒకరిని ద్వేషించును, వేరొకరిని ప్రేమించును, లేదా ఒకరిని అనుసరించును, వేరొకరిని తృణీకరించును. మీరు దైవమును ద్రవ్యమును సేవింపలేరు. ఇది క్రీస్తు సువిశేషము. స్వామికి స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, డబ్బు అంటే అందరికీ ప్రీతి. ఎందుకంటే మనం మానవులంగా డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్టు అని అనుకుంటాం. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము, ఈ సమాజం కూడా అంతే ఉంది. డబ్బు ఉంటే ప్రతీది ఉన్నది అని అనుకుంటాం. ఒక దైవ సేవకుడు అంటాడు, నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, కానీ నిన్ను నీవు బాగు చేసుకోలేనటువంటి అనారోగ్యం ఉన్నప్పుడు ఏంటి ప్రయోజనం అంటాడు.
నువ్వు ఒక మంచి కావలసిన వస్తువులన్నీ కొనుక్కోవచ్చు, కానీ తృప్తిగా కూర్చొని తినలేనప్పుడు ఎందుకు అంటాడు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, డబ్బు అందరికీ అవసరం. ఆ డబ్బు మన దగ్గర ఉన్నప్పుడు మనం ఏ విధంగా దాన్ని ఉపయోగిస్తున్నామన్నదే ముఖ్యం అన్నమాట. అందుకే ఈనాడు ప్రభువు మనకొక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. నువ్వు సంపాదించే నీ ధనం నిన్ను నీవు సంతోషంగా ఉంచడానికి ఎంతవరకు ఉపయోగపడుతూ ఉంది? నేను ఎప్పుడు చెప్తుంటాను మా ఫ్రెండ్స్ తోటి, మనం ఆపదలో ఉన్నాము అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు మన నుంచి ఎంత ఆదాయం సంపాదించుకోవాలని సూచేటటువంటి రోజులు ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే న్యాయం ఉందా లేదా అనేది తర్వాత సంగతి, కానీ నీకు ఆపద ఉంది అంటే అది ఎవరి విషయంలోనైనా కానీ నీ ద్వారా ఎంత వచ్చింది అని చూసే రోజులు అన్నమాట. కారణం ఏంటి అని అంటే సమాజం కేవలం డబ్బు చుట్టే నడుస్తూ ఉంది. డబ్బు మనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను కూడా పక్కన పెట్టేసి అదే ముందుకు నడిపించేటటువంటి విధంగా ముందుకు పోతూ ఉంది. ఇది అందరికీ వర్తిస్తుంది, ఒక్కరికి కాదు, ప్రతి ఒక్కరికి, మీకు నాకు ప్రతి ఒక్కరికి వర్తిస్తూ ఉంది. ఎందుకంటే దేవుడు ప్రభువే చెప్తున్నాడు, దైవమా ధనమా. మనం ఎటువైపు ప్రయాణిస్తూ ఉన్నాము? ధనం వైపు ప్రయాణిస్తే కనుక మన దగ్గర, అందరి దగ్గర డబ్బు అవసరం, అందరి దగ్గర ఉంది. ఆ ధనం కూడా మనల్ని మన తోటి వాళ్ళని కూడా ప్రభువు వైపు నడిపించగలగాలి. మనం చాలాసార్లు మనం చూస్తే కనుక సమాజంలో బాగా కష్టపడి డబ్బు సంపాదించేవాడు ఎప్పుడు కూడా దాన్ని వృధా చేయడు, ఎప్పుడు కూడా వృధా చేయరు, అడగోలు ఖర్చు పెట్టరు. తల్లిదండ్రులకు తెలుసు, పిల్లలు డబ్బు ఖర్చు పెడుతూ ఉంటే చెప్తారు, వద్దు నాయన అంత అడగోలు ఎందుకు ఖర్చు పెడతాను, ఉన్న దాంట్లో వాడుకో, లేకపోతే సర్దుకొని పో అంటాం మనం. కానీ ఈనాటి సమాజం ఏముంది, అన్నీ మనం కార్డులే గీకుతాం. యాడికి పోయినా, షాపుకి పోయినా, లేకపోతే ఇప్పుడు గూగుల్ పే వచ్చింది, మన దగ్గర ఎంత డబ్బు పోతుందో కూడా మనకు అర్థం కాదు, ప్రతిసాట వాడుతూ ఉంటాం. అంటే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అవకాశాలు ఇస్తాడు. ఆ అవకాశాన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకుంటున్నామే మనకు ముఖ్యం అన్నమాట. ఆ అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకొని ఒక సిస్టమేటిక్గా, ఒక క్రమ పద్ధతిగా, ఒక భక్తి విశ్వాసంతో మనం వాటిని ఉపయోగించినప్పుడు దేవుడు దానిని ఇంకా అభివృద్ధి చేస్తాడు. మన దగ్గర ధనం ఉందని చెప్పేసి అన్యాయాన్ని కొనలేము, కొనగలిగిన దేవుడికి తెలుసు మనం ఎంతవరకు ముందుకు వెళ్తున్నామో, ఎంతవరకు మన సమాజంలో మనకు విలువ ఉందో తెలుస్తుంది, మనకు కూడా అర్థమవుతూ ఉంటుంది. రెండో విషయానికి వస్తే ప్రభు ఇంకొక విషయం కూడా మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు, మన ఆలోచన విధానం. ఒకసారి ఒక వ్యక్తి ఈ సూదులు తయారు చేసే ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉన్నాడు. సూదులు మనందరికీ తెలుసు, అందరూ మన ఇంట్లో ఏదో ఒక రకంగా సూదులు, పక్క పినీసులు ఇవన్నీ వాడుతూ ఉంటాము. కొద్ది రోజుల తర్వాత ఆ వ్యక్తిని మేనేజర్ పిలిచాడు. అన్నీ బాగానే ఉన్నాయి, బాగానే చేస్తున్నావు, కానీ నువ్వు మాత్రం ఆదివారం నాడు ఫ్యాక్టరీకి రావట్లేవు, ఈ సూదులు తయారు చేసే ఫ్యాక్టరీకి రావడం లేదు, ఎందుకంటే మనకు ఆదివారమే ఎక్కువ ప్రొడక్షన్ జరుగుతుంది, నువ్వు మాత్రం ఉండట్లేవు, నువ్వే ముఖ్యం అని చెప్పినప్పుడు, నువ్వు ఎట్లన్నా చేయగానే ఆదివారం మాత్రం పనికిరా, ఆదివారం రాకపోతే నాకు అవసరం లేదు. ఆలోచన చేయకుండా ఒకటే మాట అంటాడు, ఆదివారం తప్ప నేను ప్రతిరోజు నీకు ఎంతకన్నా ఆదివారం చేయాల్సిన దానికన్నా ఇంక ప్రతిరోజు వారం మొత్తం కూడా ఆదివారానికి ఎంత చేయాలని అంతకన్నా ఎక్కువే చేసిపోతా, కానీ ఆదివారం మాత్రం అస్సలు రాను నేను అని అన్నప్పుడు, వద్దొద్దు, ఆదివారం ఉంటేనే రా, లేకపోతే రాబాకు, ఈరోజు నుంచి నువ్వు ఇంటికి వెళ్ళిపో అంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత బాధతో ఇంటికి వెళ్ళినప్పుడు భార్య అడిగిద్ది, ఏంది అంత బాధగా ఉన్నావు, ఎంత ముఖమంతా వాడిపోయినట్టుంది, ఎందుకు, నువ్వు ఏమైంది, ఏమైనా జరిగిందా, ఏమైనా ఇబ్బందులు ఎదురైనాయా అన్నప్పుడు, ఏం జరగలేదు, ఉన్న ఉద్యోగం ఊడిపోయింది అంటాడు. కారణం ఏంటి అని అంటే వాళ్ళకి ఆదివారం నాడే కంపల్సరీగా పనికి వెళ్ళాలంట, నాకేమో ఆదివారం నాడు గుడికి పోవాలి, నేను చర్చికి వెళ్తాను, ప్రార్థన చేసుకుంటాను,
వారానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలను మనం అక్కడే కదా పొందేది. అదే వదిలిపెట్టి మనం ఆ పనికి పోతే మనకెందుకు ఆ పని, అందుకే నేను రానని చెప్పొచ్చాను అన్నాడు. సరేలే ఇంకేం బాధపడవాకు, మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు మన శక్తి సామర్థ్యాలను ఎప్పుడూ తక్కువ చేయడు, కాబట్టి నువ్వేం బాధపడకుండా ఎక్కడో ఒక దగ్గర నీకు దొరుకుతూ ఉంది పని అని అన్నప్పుడు సరేలే అని చెప్పేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆ ఇంటి చుట్టూ ఉన్నటువంటి ఆ తోటలో పార తీసుకుని ఏదో పని చేస్తూ ఉన్నాడు. పని చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడి నుంచో ఒక పురుగు ఉరికొచ్చి ఆ టీషర్ట్లో జొరబడ్డది. టీషర్ట్లో జొరబడ్డప్పుడు దాన్ని దులపాలని చూసినా అది లోపలికి వెళ్తూ ఉంది. గట్టిగా కొట్టాడు. గట్టిగా కొట్టినప్పుడు ఆ సూదుల ఫ్యాక్టరీలో పనిచేసేవాడు కదా, ఆ చొక్కా గుండి పోయినందుకు ఒక సూది పెట్టిండు. ఆ సూది దిగబడ్డది. వామ్మో అని మొత్తుకోగానే భార్య ఏమైంది, ఇప్పటిదాకా బాగానే ఉన్నావు, ఏమైంది అని బయటకు వచ్చినప్పుడు ఏం లేదు, ఇట్లా ఒక పురుగు ఆ టీషర్ట్లో దొరబడుతూ ఉన్నప్పుడు నేను గట్టిగా కొట్టాను, చచ్చిపోయిద్దని, కానీ ఈ సూది పోయి కుచ్చుకుంది అని అన్నప్పుడు నిదానంగా భార్య టీషర్ట్ లేపి దాన్ని గుంజి ఆ సూదిని బయటికి గుంజి అక్కడ పసుపు అది ఇది పెట్టి సరేలే అని ఇంకా ఇంట్లోకి రా అని చెప్పేసి ఇంట్లోకి తీసిపోయి కూర్చున్నప్పుడు తాను ఒక ఆలోచన చేస్తాడు. నేను ఎప్పుడు ఈ సూది అట్లనే ఉంచితే కుచ్చుకుంటుంది అని ఎప్పుడు ఆలోచించలేదు, ఈ సూదిని ఏదన్నా ఒకటి చేయాలి అని ప్రియ సహోదరులారా ఆలోచన చేసి ఈనాడు మనం పెట్టుకునేటటువంటి ఆ పక్క పిన్నీసులు, తర్వాత ఆ పిన్నీసులు, ఆ మిషన్ కూడా కనుక్కుంది అతనే, వాల్టర్ హంట్. 1949లో జన్మించినటువంటి అతను న్యూయార్క్ సిటీలో మిషన్ కనుక్కున్నాడు. ఇప్పుడు ఆడవాళ్ళు వాడేటటువంటి ప్రతిదీ, పక్క పినీసులు కానీ మన పినీసులు కానీ ఈ సూదులు కానీ మీరు కుట్టేటటువంటి మిషన్లు కానీ తానే కనుక్కున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆలోచన విధానం అని అంటే ప్రియ సోదరులారా తాను చెప్తాడు, కేవలం ఆ రోజు నేను పనికి పోలేదు, ఆదివారం నాడు గుడికి పోయాను కాబట్టే దేవుడు నన్ను నడిపించాడు. దేవుణ్ణి వదులుకొని ఉంటే కనుక ఈ కొత్త దానం, ఈ కొత్త విధానంగా కొత్తవి కనుక్కోలేకపోయేవాడిని అని అంటాడు. అంటే ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మనకి ఆలోచన విధాన్ని ఇస్తాడు. చాలా సందర్భాల్లో మనం ఏదన్నా ఇబ్బందులు అయినప్పుడు, కష్టాలైనప్పుడు మనం అనుకుంటాము, అరే ఇట్లా జరిగిపోయింది అని ఊకే దాని గురించి ఆలోచిస్తాము. కానీ దేవుడు మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ మనకి కొత్త దానాన్ని కొత్త విధంగా నూతనంగా చేయడానికి కానీ నూతనంగా జీవించడానికి కానీ దేవుడు శక్తినిస్తాడు. అందుకే చూడండి, మనం చాలాసార్లు మనం ఏదైనా పంచాయతీ జరిగితే అయ్యో పంచాయతీ జరిగింది అయిపోయింది అనుకుంటాం. కానీ దేవుడు ఏం నేర్పిస్తున్నాడు ఆ పంచాయతీ ద్వారా, ఆ గొడవ ద్వారా, ఆ సమస్య ద్వారా ఏం నేర్పిస్తున్నాడు అనేది మనం మర్చిపోతాం. కాబట్టి మనం సంపద ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాము, ఎంత ఉన్నా మనం ఒదిగి జీవించడం నేర్చుకోవాలి. సమాజంలో మనం ఎంత ఉన్నా ఒదిగి జీవించేవాడు ఎదుగుతాడు, ఎప్పుడు ఎదుగుతాడు. కారణం ఏంటంటే ఆలోచన విధానం. మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. అందుకే చూడండి, ప్రభు అన్నాడు ఆ సేవకుని పిలిపించి, అప్పటిదాకా ఎప్పుడు ఆలోచించలేదు ఆ సేవకుడు, కానీ నిన్ను తీసేస్తా పో అని అన్నప్పుడు ఆలోచన విధానాన్ని మొదలుపెట్టాడు. అయ్యో నేను ఇక్కడి నుంచి పోతే బతికేది ఎట్లా, నేను ఇక్కడి నుంచి పోతే నేను సమాజంలో నన్ను ఆ రోజు నువ్వు కరెక్ట్గా రాసినావు, నువ్వు కొంచెం తగ్గించి రాసి ఉంటే ఈనాడు నేను మీతో మాట్లాడే వాళ్ళం కదా అనేవాళ్ళేమో. కానీ దేవుడు ఆ వ్యక్తికి ఆలోచన విధానాన్ని కలిగించాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మన సంపద, మన ఆలోచన విధానం అన్నీ ప్రభువులో ఏకమై జీవించినప్పుడు సమృద్ధిగా దేవుడు దీవిస్తాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి పితైన సర్వేశ్వరుని సృష్టించినాను. అతని యొక్క ఏకస్తుడు మన యొక్క నాదుడైన సృష్టించినాను. తడు పవిత్రాత్మల గర్భమై కన్యమ నుండి పుట్టెను. ఓం అధికారములకు లోనై పాటలు శవ మీద కొట్టబడి మరణం పొంది సమాధించబడెను. పాతాళం దిగి 3వ నాడు చనిపోయిన వారం లేచెను.
పరలోకముకి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకు, చనిపోయిన వాళ్లకు తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మ విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథలికు సభను పునీత వాళ్ళ సంబంధ ప్రయోజనం పాపముల మని ప్రశ్నిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానం నిశ్చిస్తున్నాను. నిత్య జీవం నిశ్చిస్తున్నాను. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, దయాపరుడైన తండ్రి, మనమందరం ఇక్కడ గుమికూడి మన కుటుంబాలని, మన బిడ్డలను, మన పైరు పంటలని సమృద్ధిగా దీవించాలని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. తండ్రి, చదువుకుంటున్నటువంటి మా బిడ్డలందరికీ మంచి జ్ఞానాన్ని, తెలివిని, ధైర్యాన్ని అందించి అనేక విధంగా వారి యొక్క తెలివితేటలను సంపాదించుకునే విధంగా దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. అనారోగ్యంతో బాధపడే వారికి మీ యొక్క స్వస్థతనివ్వమని, మంచి ఆరోగ్యం ద్వారా మేము ఎల్లప్పుడూ స్తుతించి ఆరాధించే విధంగా వారిని దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఇంకా అనేక విధంగా మా ప్రతి కుటుంబాలలో మీ యొక్క దీవెనలను సమృద్ధిగా కురిపించమని, మేము చేస్తూ ఉన్నటువంటి పనిలో మంచి సఫలీకృతాన్ని దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మమ్ము పాలించే అధికారులకు మంచి జ్ఞానాన్ని దయచేసి అనేక విధాలుగా మాకు ఒక మంచి ఆదర్శప్రాయులుగా, మీ బిడ్డలుగా మేము మమ్మందరిని నడిపించి సదా కాచి కాపాడే విధంగా నడిపించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ ప్రేమలో. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ సేవలో. వర్ధిల్ల చేయుము నీ చిత్తములో. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆధ్యాత్మిక సంపదతో నింపబడుటకై అమరుడని సేవలో కొనసాగుటకై. ఆధ్యాత్మిక సంపదతో నింపబడుటకై అమరుడని సేవలో కొనసాగుటకై. నింపుమా నీ వాక్కుతో, నిలుపుమా నీ సాక్షిగా. నింపుమా నీ వాక్కుతో, నిలుపుమా నీ సాక్షిగా. నీ సాక్షిగా విశ్వాసిగా ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమునట్లా ప్రార్థించుదాము. ఏలిన వారా వారి నామ స్తుతిమయముల కొరకును, మన యొక్క వారి సత్య తెలుసవ కొరకయు ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజల అర్పణను కరుణతో స్వీకరింపుము. భక్తి విశ్వాసముల ద్వారా వారు ప్రకటించు వాటిని ఈ పరమ రహస్యముల నిర్వహం ద్వారా
వారి సొంతము చేసుకున్నట్లు అనుగ్రహింపుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి, పాపము చేసిన అతనిని స్వయముగా రక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా మీ దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీనభావము స్తుతించుట ఎట్లనగా, పావన 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 ప్రభువు దళాధిపతి సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు భూపరలోకముల్ మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు ప్రభునామంబున వచ్చడి వారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కూటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమైనవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటు పడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలినవాడా, నా సర్వేశ్వరా, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ఏలినవాడా, నా సర్వేశ్వరా, ఇది విశ్వాస పరమ రహస్యం. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము,
మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము. మేము వేచియుందుము మా యేసువా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా దమన పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరి యందు దయచూపి దేవుని కన్యతెలుగు మరియమాతతోను, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజపడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు కొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు వారా, ఆమేన్. ఏలిన వారి శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుండుగాక. ఒకరినొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడు వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట పరిశుద్ధి పాత్రలం కాను, మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. పరమ నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా, శుద్ధి నందుమా. పరమ నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా, శుద్ధి నందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. అలసిన వారికి అమృతం ఈ విందు, అదరిన గుండెకు ఆత్మబలం ఈ విందు. అలసిన వారికి అమృతం ఈ విందు, అదరిన గుండెకు ఆత్మబలం ఈ విందు. పరలోక భాగ్యముకై పరిశుద్ధుని ప్రేమకై, పరలోక భాగ్యముకై పరిశుద్ధుని ప్రేమ మన కొసగిన భోజం స్వీకరింపుమా, శుద్ధి నందుమా. మన కొసగిన భోజం స్వీకరించుమా, శుద్ధి నందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. పాపము బాపిన పరిశోధుడు, మరణము గెలిచిన మృత్యుంజయుడు. పాపము బాపిన పరిశోధుడు, మరణము గెలిచిన మృత్యుంజయుడు. మన పాప క్షాళనకై మనుజాలి రక్షణకై, మన పాప క్షాళనకై మనుజాలి రక్షణకై మన కొసగిన ఈ భోజం స్వీకరించుమా, శుద్ధి నందుమా. మన కొసగిన ఈ భోజం స్వీకరించుమా, శుద్ధి నందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. నన్ను పరిశుద్ధపరచండి, నన్ను రక్షించండి, నాకు తృప్తి కలిగినట్టు చేయండి. నన్ను కడగండి, నాకు ధైర్యం కలగ చేయండి. నా ప్రార్థనను ఆదరించండి, నన్ను దాచుకునండి, చేయకండి. నన్ను కాపాడండి, మీరు నన్ను పిలుచుకొనండి, దాచేయండి. నేను మేము స్తుతిబడిన గాక. మహామధురం తండ్రి మంచి యేసువా, దాసులైన నేను
దేవుడు వారి సముఖములలో మోకాల మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తెరిచినారు, నా ఎముకలన్నీ పెంచినారు అని దేవుడు వారి పేరిట పూర్వకాలం మందు దావీదు దీర్ఘదర్శి వసించిన దానిని నా కళ్ళను ముందర చూచి దేవుడు వారి 5 గాయములలో మిక్కిలి భక్తి పట్టుకులతోనూ దుఃఖముతోనూ నా అంతమందు విచారించి తలంపుచే ధ్యానించుడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దేవప్రేమనుడు సుకృత పుణ్యములను నా ఎక్రముల మీద నిజమైన మనస్తాపమును వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపమని నా మంచి చేసువా. దేవుల వారి నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించున్నాము. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనకి దివ్య బలి పూజను సమర్పించి మన కోసం ప్రార్థించినటువంటి ఫాదర్ తిప్పాబత్తిన జోసఫ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాను. పోయిన ఆదివారం చందా 915 రూపాయలు, ఒత్తులవి 70 రూపాయలు. అంతకుముందు మంగళవారం ఒత్తులవి 200 రూపాయలు, పోయిన మంగళవారం 260 రూపాయలు. మొత్తం ఒత్తులవి 530 రూపాయలు. క్రోటో దగ్గర ఇంతకుముందు చెప్పాను 2747 మరియు 360 దానికి ఇంకా కలపడం జరిగింది. మొత్తం 3107 రూపాయలు గ్రోటో దగ్గర డబ్బులు. మీ ఉదార స్వభావానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాను. మనము టవర్ బెల్ నిర్మించాలని అనుకున్నాము. పోయిన వారము కాంట్రాక్టర్స్ రావడం జరిగింది. ఈ వారంలో వాళ్ళు వచ్చి చూశారు. 2 స్వరూపాలతో కలిసి మొత్తము 3,80,000 ఖర్చు వస్తుంది. ఒకటి బాలయ్య స్వరూపము, ఇంకొకటి దివ్యకారుణ్య స్వరూపము. దివ్యకారుణ్య స్వరూపాన్ని పాపు గారు ప్రతి దేవాలయంలో ప్రతిష్ఠించాలని కోరుతూ ఉన్నారు. కాబట్టి ఆ ఉద్దేశంతో దివ్యకారుణ్య స్వరూపము, తర్వాత బాలయేసు స్వరూపం, 2 స్వరూపాలు టవర్ బెల్స్లో వస్తాయి అన్నమాట. వాటితో మొత్తం కలుపుకొని కట్టుబడి అంతా కలిపి 3,80,000కి మాట్లాడాము. ఆ తర్వాత మన గుడి ముందు పైన 2 దూతలు ఉన్నారు, గమనించారా? ఆ గుడి మీద ఉండాల్సిన దూతలు కాదు. మామూలుగా అయితే పేతురు, పౌలు వీళ్ళు ఉండాలి. వాళ్ళిద్దరు కూడా ముఖ్యమైనటువంటి మూల స్తంభాలు శ్రీ సభకి, పీటర్ అండ్ పౌల్. కాబట్టి వారిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అది ఒకవేళ ఖర్చు ఎంత ఏదనేది కూడా చెప్తూ ఉంటాము. అది కూడా వాళ్ళే చేయాలి. కేరళ నుంచి అవి తయారు చేసుకొని తీసుకొని రావాలి. వాటి ముందుగా చెప్పినట్లయితే వాళ్ళు అన్నీ కలిసి తీసుకొని వస్తారు. ఖర్చు కూడా తక్కువ అవుతుంది. అలా సపరేట్గా అంటే మాత్రము ఎక్కువ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ టవర్ బిల్ అనేది మన పండుగ కల్లా అయిపోవాలి. ఇంకా 2 నెలలు మాత్రమే ఉన్నది. ఈ 2 నెలల ముందైనా బిషప్ గారిని 4 బిషప్స్ని కాంటాక్ట్ చేసినప్పుడు ఎవరు కూడా అందుబాటులో లేరు. మన మేత్రాసన బిషప్ గారు లేరు. అదేవిధంగా కార్డినల్ ఆర్చ్ బిషప్ గారు వాళ్ళు లేరు. అదేవిధంగా ప్రిన్స్ ఆంటనీ వారు అందుబాటులో లేరు. ఆ తర్వాత భాగ్య బిషప్ కూడా వాళ్ళు కూడా అందుబాటులో ఎవరు లేరు. అంటే చుట్టుప్రక్కల మన దగ్గరగా అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అందుబాటులో లేరు. ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. దూరంగానే లేదా ఆఖరికి ఎవరు బిషప్ ఖాళీగా ఉంటే వారిని పిలవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. గుడి పండగకి ముందుగానే వారిని పిలవాలి, లేకపోతే వాళ్ళు వేరే ప్రోగ్రామ్స్లో వాళ్ళు ఉంటారు. ఆ ఉద్దేశంతో ముందుగానే పండుగకి ఈ కార్యక్రమాలు ఇప్పటి నుంచి మనం చేస్తూ ఉంటేనే అప్పటికల్లా అన్నీ అయిపోతాయి. జాగ్రత్తగా మనము పండుగని ఒక అర్థవంతంగాను
తర్వాత సాంప్రదాయబద్ధంగా మన పండుగ చేసే అవకాశము మనకు ఉంటుంది. థ్యాంక్ యూ. అందరు లేచి నిలబడండి. ప్రియ సోదరులారా, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ఫాదర్ మార్టిన్ గారికి మరి మీ అందరికీ ప్రత్యేక వందనాలు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ పవిత్ర వరముల ద్వారా మమ్ము సంతృప్తిపరచినావు. మేము నిర్వహించిన రక్షణ బలి ఫలితము మా జీవిత విధానములో ప్రదర్శింపగలుగునట్లును నిత్య సాహస్యమును మాకు దయచేయుము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. దయచేసి గమనించండి, పిల్లలు సెలవులు వచ్చినవి. మీరు ప్రతిరోజు కూడా దేవాలయానికి రావాలి. ఆదివారం వచ్చి చప్పట్లు కొట్టడం కాదు, మిగతా రోజుల్లో కూడా వచ్చి దివ్యబలి పూజలో పాల్గొనాలని మనవి చేస్తున్నాను. నా గుండె ప్రేమాలయం, నా యేసు దేవాలయం, మా ఊరి దేవాలయం, మా ప్రార్థనాలయం, మా గుండెలో ఉన్న మా చిన్ని యేసయ్య, మా జీవితంలో మా తోడు రావా. మా గుండెలో ఉన్న మా చిన్ని యేసయ్య, మా జీవితంలో మా తోడు రావా. యేసయ్యా యేసయ్యా మా బాల యేసయ్యా, యేసయ్యా యేసయ్యా మా మంచి యేసయ్యా, నా గుండె ప్రేమాలయం, నా యేసు దేవాలయం. ఆరాధిస్తే ఆదరిస్తానన్నావు, మా సంఘంలో కొలువుండుమా. ఆరాధిస్తే ఆదరిస్తానన్నావు, మా సంఘంలో కొలువుండుమా. ఈ పేద బ్రతుకులు నీ చేతితో, ఈ పేద బ్రతుకులు నీ చేతితో దీవించుమా, మమ్ము కాపాడుమా. దీవించుమా, మమ్ము కాపాడుమా. నా గుండె ప్రేమాలయం, నా యేసు దేవాలయం. నిత్య స్తుతి గల పరిశుద్ధ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి సుస్థిరము మహిమ కలుగును గాక. ఆమేన్. దివ్య సప సమరుని దివ్య జేసువా శాస్త్రాంగపడి మేము ఆరాధిస్తున్నాము.